ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తెలంగాణ యువతలో గణనీయంగా పెరగడం ఆందోళనకర విషయమన్నారు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు. ప్రజల్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన కల్పించాలన్నారు. ఆరంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించి చికిత్స అందించే విధంగా ప్రత్యేక ప్యాంక్రియాటిక్ క్లినిక్స్ ను మెడికవర్ హాస్పిటల్ ప్రారంభించారు. సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ పవన్ అడ్డాల తెలంగాణలో యువత మరింత ఎక్కువగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడుతోందని తెలిపారు. దీనికి ప్రధాన కారణం మద్యం అధికంగా సేవించడం, పొగాకు పదార్థాలు వాడమన్నారు. ముఖ్యంగా డయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు మెడికవర్ వైద్యులు. ఈ మంత్ నవంబర్ మంత్ ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కింద సెలబ్రేట్ చేస్తుంది. ఇండియాలో తెలంగాణ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ బెడ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ రావడానికి. కానీ అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేకపోగా మనకి ఫెసిలిటీస్ కూడా మొన్నడానికి సరిగా లేదు. నాకు ఇప్పుడు ఏంటంటే మనకంతా మంచి ఎక్విప్మెంట్స్ రావడము, మంచి సిటీ స్కాన్స్, ఎండాల్ట్రాసౌండ్స్ రావడం వల్ల మనం ఈ డిటెక్షన్ రేట్ పెరుగుతుంది. సో ప్రాబ్లం ఎందుకు మనం స్పెసిఫిక్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మాట్లాడుతున్నామంటే, మామూలుగా కూడా పేగులో కానీ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇట్లాంటి వాటికి డయాగ్నోస్ చేస్తే కొంచెం వాళ్ళకి సర్వైవల్ రేట్ బాగానే ఉంటుంది ట్రీట్మెంట్ అందిస్తే. ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసినా కానీ సర్వైవల్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది రిలేటివ్ కంపేర్. అదే లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసామనుకోండి సర్వైవల్ చాలా బ్యాడ్గా ఉంటుంది. దాని గురించి ఏంటంటే వీళ్ళని ఎంత తొందరగా ఐడెంటిఫై చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. సో తొందరగా ఐడెంటిఫై చేయాలంటే ముందు జనాలకు అవగాహన ఉండాలి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి అనేది. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ మంత్ని మెడికవర్ ద్వారా మేము కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఒకటి చేసే పద్ధతి ఏంటంటే వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం. వాళ్ళకి మా బ్యాక్గ్రౌండ్లో మా టీం అంతా కూడా మాట్లాడుతున్నారు. మేము వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉన్నారా, లేకపోతే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయా, దాన్ని బట్టి మేము డయాగ్నోసిస్ స్టార్ట్ చేస్తాం. ఇంకోటి ఇన్ జనరల్ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ సండే మనం ఉదయం 6 నుంచి 9 గంటల దాకా ఒక వాకథాన్ పెట్టాం. ట్యాంక్ బండ్లో వాకథాన్ చేయకూడదు. సో ఆ వాకథాన్లో ఏంటి అంటే కొంతమంది పేషెంట్స్ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళు పార్టిసిపేట్ చేయమని. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో వాళ్ళు ఎట్లా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది జనరల్గా పబ్లిక్ తెలియదు. ఇట్స్ ఓపెన్ ఫోరం. అంటే ఎవరైనా వచ్చి మమ్మల్ని ప్యాంక్రియాటిక్ గురించి రీజన్ తెలియదు, మనకి ఎందుకు వెయిట్ తగ్గుతుంది అనేది ఐడియా లేదు. డైరియా అవుతుంది తెలియదు, రీజన్ ఏంటి అని తెలియదు. కామన్గా మెడిసిన్ వాడుతూ తగ్గుతుంది, మళ్ళీ వస్తున్నారు ఐబిఎస్ అనుకుని ఇంటి దగ్గరే ఉంటారు. 50 years అబోవ్ ఉన్న వాళ్ళు బ్లడ్ తగ్గుతున్నారు, న్యూ ఆన్సెట్ డయాబెటీస్ వచ్చింది, క్రానిక్ పెయిన్ ఉంటుంది అబ్డామెన్, వెయిట్ లాస్ అయిపోతున్నారు. వీళ్ళందరూ పొటెన్షియల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్. వీళ్ళందరికీ స్క్రీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. స్క్రీనింగ్ చేయడానికి మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సింపుల్ బ్లడ్ టెస్ట్, సిబిసిలు కూడా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే మనం ఫర్దర్ ఇమేజింగ్ చేయొచ్చు. ఇంకా ప్యాంక్రియాస్ ఏమైనా మనకి అబ్నార్మల్గా ఉందని తెలిస్తే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసి క్యాన్సర్ ఏమైనా ఉందా అని డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫర్దర్ సిటీ స్కాన్, ఎంఆర్ఐలో కూడా అడ్వాన్స్ టెస్ట్ చేయొచ్చు. ఏమైనా లంప్ మన గ్రోత్ కనపడుతుందంటే మన ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో బయాప్సీ చేసి ఆ శాంపుల్ని అసెస్ చేయొచ్చు. ఇదన్నీ చేశాక సార్ వాళ్ళ రోల్ ఉంటుంది. దానికి అర్లీ డిటెక్షన్ చేస్తే మనకి ఎక్కువ పేషెంట్ని మనం సేవ్ చేయగలుగుతాము, ఎక్కువ పేషెంట్ రికవర్ చేయగలుగుతాము, వాళ్ళ కీమోథెరపీని ప్రివెంట్ చేసుకోవచ్చు, ఫర్దర్ మేనేజ్మెంట్కి మనం సార్ వాళ్ళ సర్జరీ చేసి